రాజశేఖర రెడ్డి గారు 10 ఏళ్ళు కాంగ్రెస్లో అధికారం కోసం పోరాటం చేసి 10 ఏళ్ళు ఆయన రాలే. తర్వాత ముఖ్యమంత్రి అయినాక ఆయన పరిపాలన చూసి ప్రజలకు ఆయన ఎంత దగ్గరగా ఉన్నాడు ఏం కథ అనేది చూసి మళ్ళా కూడా ముఖ్యమంత్రిని చేసినాడు రాజశేఖర్ రెడ్డి. అంటే దురదృష్టవశాత్తు అది హెలికాప్టర్ కూలిపోయి ఆయన చనిపోయినాడు. రాజశేఖర రెడ్డి బ్రతుకుంటే జగన్ బెంగళూరుకే పరిమితం అయ్యేవాడు. ఇట్లా జరిగేది కూడా కాదు. అసెంబ్లీకి పోకుండా ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి ఎమ్మెల్యేలు ఆ ఎమ్మెల్యే పదవి వల్ల వచ్చిన ప్రోటోకాల్ దాన్ని ఆస్వాదిస్తా దాన్ని ఉపయోగించుకుంటా అసెంబ్లీకి పోరు, అభివృద్ధి పట్టించుకోరు, ప్రజల సమస్యల వైపు దృష్టి సారించరు. ఎవరైనా సరే ప్రతిపక్ష నాయకుడు అనేవాడు పోరాట యోధుడై నియోజకవర్గంలో నిలిచి పోరాడితే ఎవరైనా కానీ మళ్ళా ప్రజలు ఆదరిస్తారు. మీరు బాగా గమనించండి, ఇంతకుముందు 294 సీట్లు ఉన్నాయి సమైక్య ఆంధ్రప్రదేశ్లో. పీజేఆర్ అని ఒక ఆయన ఉన్నాడు, జ్ఞాపకం ఉందా? ఎట్లాంటి మనిషి పీజేఆర్, పి జనార్దన్ రెడ్డి. ఆయన అప్పుడేమీ ప్రజలు ప్రతిపక్ష హోదా ఇస్తే వచ్చేది తప్ప, ప్రతిపక్షం అంటే ఏందో తెలుసు, ప్రతిపక్ష హోదా అంటే ఏందో తెలుసు, అన్నీ తెలుసు. ప్రతిపక్ష హోదా అనేది సీట్లలో 10% సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా. నేను పోనంటాడు అంటే నీకు ప్రజలు పీజేఆర్ 23 మంది సీట్లలో 194 మంది 23 మంది సీట్లతో పోరాడి సాధించి గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ను పక్కకు దొబ్బి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేటట్టుగా చేసినాం. పోరాట పటిమ ఉండాలి తప్ప పిల్లోడు వేచి శాఖలు తిప్పించుకున్నట్టు ప్రజలు ఇవ్వాలని ప్రతిపక్ష హోదా అది